హరే కృష్ణ. అందరూ ఎలా ఉన్నారండి? నాకు ఒక సాఫ్ట్వేర్ చదువుతున్న అమ్మాయి ఒక కామెంట్ పెట్టారండి. ఏమనంటే, ఆంటీ మాకు 30 సంవత్సరాలు అయితే దాటాయి. మేము ఇద్దరు అమ్మాయిలు మా అమ్మకి. అయితే మా మ్యారేజ్లు కావడం లేదా ఆంటీ అని చెప్పేసి పెట్టారు. ఈ జాతకాల వల్ల మా మ్యారేజ్లు అవ్వటం లేదు అని చెప్పేసి పెట్టారండి. మీ కాలంలో అలా ఉండేవా? మీరు జాతకాలన్నీ చూసి చేసుకునేవారా అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే అవునమ్మా, మా కాలంలో జాతకాలు ఉండేవి కాదు. ఎక్కడో ఒక్కొక్కళ్ళు చూపించుకునేవారు. 25 ఇయర్స్ బ్యాక్ అయితే లేవు. ఇప్పుడు కూడా మేము మా ఇంట్లో చాలా వరకు ఇప్పుడు మా అక్క వాళ్ళ పిల్లలకి కానివ్వండి, మా అబ్బాయికి కానివ్వండి, జాతకాలు అయితే మేము చూసుకోలేదు. మాకు నచ్చిన అమ్మాయిల్ని మేము చేసుకున్నామండి. అంటే వాళ్ళు కూడా జాతకాలు చూసుకోలేదు కాబట్టి మేము పేరు బలాల మీద అయితే చేసేసాము. హ్యాపీగా ఉన్నారు మా వాళ్ళందరూ. లేకపోతే జాతకాలు చూసి చేసుకున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వస్తున్నాయి. అప్పట్లో కూడా అండి జాతకాలు చూసుకుని చేసుకునేవారు ఉండేవారు. అక్కడక్కడ తక్కువ మాట. ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే మామూలుగా చేసుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారో అక్కడ కూడా అలాగే తక్కువగా ఉండేవారు. ఈ కాలంలో అయితే అమ్మ ఎక్కువ లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు. అక్కడ జాతకాలు ఎక్కడ వస్తున్నాయి? రావడం లేదు కదా. అది ఒక మూఢనమ్మకాల కింద అయిపోయాయి మాట. మీరు అన్నారు కదా, మాకు సిగ్గుగా అనిపిస్తుంది, మ్యారేజ్లు అవ్వడం లేదు. అవునండి, చాలామంది ప్రాబ్లం ఇదే. పిల్లలకి మ్యారేజ్లు అవ్వకపోతుంటే పక్క వాళ్ళు కానివ్వండి, లేకపోతే బంధువులు కానివ్వండి, ఏంటి మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేదా, ఏంటి అని అడుగుతుంటే పిల్లలు బయటికి వెళ్ళడానికి కూడా చాలామంది కొంచెం సిగ్గుగా ఫీల్ అవుతున్నారు. మా ఏజ్ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేశారు అని కూడా ఫీల్ అవుతున్నారండి. చాలామందికి మంచి సంబంధాలు వస్తున్నాయండి. చేయాలనుకుంటుంటే ఏంటంటే జాతకాల దగ్గర ఆగిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో జాతకాల పిచ్చి ఎక్కువగా ఉంది కాబట్టి ఇది మరీ ఎక్కువైపోయిందండి ఇంకా. కాబట్టి ఇది లేట్ ఎప్పుడైతే చేస్తున్నారో అప్పుడే పిల్లలు ఎవరో కొన్ని చూసుకుని వాళ్ళే చేసుకుంటున్నారు. ఎందుకంటే అండి, ఇంకా తల్లిదండ్రులు జాతకాల పిచ్చిలో ఈ అమ్మాయి చెప్పినట్టు చాలా ఎక్కువగానే ఉన్నారు. ఈ జాతకాలు లేకుండా వాళ్ళు ఎదురుకి వెళ్ళడం లేదండి. కొంచెం ఆలోచించాలండి. అలాగే ఈ జాతకాల పిచ్చి ఎంతగా ఉందో అలాగే లవ్ మ్యారేజ్లు కూడా ఎక్కువ ఉన్నాయి. దాన్ని కూడా తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారండి చాలామంది. వీటినే కాదండి, వాటిని కూడా ఇష్టపడుతున్నారు. పిల్లలు ఎవరినైతే లవ్ చేస్తున్నారో వాళ్ళనిచ్చి చక్కగా దగ్గరుండి అటువైపు తల్లిదండ్రులు కానివ్వండి, ఇటువైపు కానివ్వండి, చాలా వరకు మ్యారేజ్లు అయితే చేస్తున్నారు. మనం విదేశీయులను కూడా చేసుకోవడం చూస్తున్నాము. చక్కగా చేస్తున్నారు. వాళ్ళందరూ చక్కగా ఉంటున్నారండి. అందులో అయితే సందేహాలు ఏమీ లేవు. తల్లిదండ్రులు వాటికి కూడా ఇష్టపడుతున్నారు. దాంట్లో కూడా వాళ్ళు తప్పు లేదు. కాకపోతే కొంచెం విలేజ్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, బాగా చదువుకున్న వాళ్ళు కూడానండి ఈ జాతకాల పిచ్చి ఎక్కువైతే ఉంది. కాకపోతే అండి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క నమ్మకాలు అన్నమాట. మా టైంలో అంత లేవు. ఇప్పుడు ఏదన్నా అంటే అవును మీకు సంసారాలు సరిగా సాగేవా అది ఇది అని చెప్తారు. అన్ని రకాల జాతకాలు చూసి మ్యారేజ్లు చేస్తున్నారు. అది మాత్రం సరిగా ఉంటున్నాయా అండి? లేవు కదా. కాకపోతే ఏంటంటే ఆ పిచ్చిలో ఉన్న వాళ్ళకండి ఇంకంతే, మనం ఏం చెప్పినా అర్థం కాదన్నమాట. అమ్మ అందుకే నేను చెప్తున్నాను, కొంచెం అర్థమయ్యేలా చెప్పాలి. మీరు చెప్తున్నాను అని కూడా అన్నారు అందులో. ఏంటంటే అర్థమయ్యేలా వాళ్ళకి చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అంటే 30 ఏళ్ళు దాటిన తర్వాత మ్యారేజ్లు. అవునమ్మా, చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు, చాలామంది అంటున్నారు అలాగా. అబ్బాయిలకైతే అసలు అవే అవ్వడం లేదు ఈ మధ్య. ఎందుకంటే అమ్మాయిలు వాళ్ళ యొక్క అన్నీ చూసుకొని మంచి సంబంధాలు వెతుక్కొని వాళ్ళకంటే చాలా పెద్దగా ఉన్న వాళ్ళని చేసుకుంటున్నారు. ఎక్కువ కట్నాలు ఎదురు ఇచ్చే వాళ్ళని కానివ్వు, లేకపోతే పెద్ద పెద్ద జాబ్స్లో ఉన్న వాళ్ళని కానివ్వండి, విదేశాల్లో ఉన్న వాళ్ళని కానివ్వండి, ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దానివల్ల మ్యారేజ్లు కూడా అవ్వడం లేదు తొందరగా. అదొకటి. ఇదొకటమ్మా, చదువు పూర్తి చేసుకుని జాబ్లో స్థిరపడాలి అనుకుంటున్నారు తల్లిదండ్రులు కూడా. ఎవరి కాళ్ళ మీద వాళ్ళని నిలబడిన తర్వాతే పెళ్ళిళ్ళు చేయాలని అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే మనం పడిన కష్టాలు మన పిల్లలు పడొద్దు, మనం చదువుకోలేని కారణంగా మనం ఇలా ఉన్నాం కదా అని చెప్పేసి అలా అనుకున్న వాళ్ళు చదివించి
కొంచెం మంచి సంబంధం అయితే పిల్లలు సుఖపడతారు అనే ఆలోచనలు కూడా చాలామందికి ఉంటున్నాయి. దాంట్లో తల్లిదండ్రుల తప్పు కూడా ఏమీ కనిపించడం లేదు. వాళ్ళు కూడా పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తున్నారని అనిపిస్తుందండి. కాకపోతే కొంచెం జాతకాలు మరీ ఊరుల పేర్లు దగ్గర నుంచి కూడా అడుగుతున్నారు. అవి కొంచెం చూసుకునండి. మ్యారేజ్లు ఎంత తొందరగా చేస్తే అంతా కూడా మంచిదండి. వీళ్ళు చాలామంది లవ్ చేస్తున్నారు అని చంపేయడాలు, అంటే పరువు హత్యలు చేయడాలు, అలాగే వాళ్ళని ఇంటికి రానివ్వకపోవడాలు, వాళ్ళంటే ఇష్టపడకపోవడం ఇలాంటివి చేస్తున్నారు. అలా కాకుండా పిల్లలకండి డిగ్రీ అయిన వెంటనే మ్యారేజ్లు చేస్తే 20 దాటిన తర్వాత వాళ్ళు ఇలాంటి లవ్ మ్యారేజ్లకు వెళ్ళే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. అలాగే వాళ్ళు తొందరగా కూడానండి కొంచెం స్థిరపడతారండి, లైఫ్లో స్థిరపడతారన్నమాట. అమ్మాయిలకి 20, అబ్బాయిలకి 25 లోపు చేసామంటే 20 దాటిన తర్వాత అవి చక్కగా ఉంటాయండి మ్యారేజ్లు. అది ఆలోచించుకున్నాండి. తల్లిదండ్రులు కూడా కొంచెం పిల్లలకి వాళ్ళు చూసారా ఎలా ఫీల్ అవుతున్నారు, ఇలా చాలామంది ఉన్నారండి ఫీల్ అయ్యేవాళ్ళు. చాలామంది మాకు పెళ్ళిళ్ళు చేయండి అని అడిగి చేయించుకుంటున్నారు. చాలామంది పిల్లలు మాకు ఇంకా పెళ్ళిళ్ళు చేసేయండి అని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి చూస్తున్నాను చుట్టారు ఈ మధ్యకాలంలో కుదరడం లేదండి. ఇది కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. మా ఫ్రెండ్స్ కూడా అదే చెప్తున్నారు అన్నమాట. మీ బాబుకి తొందరగా చేసేసాము, ఇంకా మేమే ఇంకా ఉన్నాము అని మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఏంటంటే ఇంకా డిగ్రీ అవ్వంగానే చేసేసాం అనుకోండి, 21 వచ్చేసరికి వాళ్ళు సెటిల్ అయిపోతారు. అలాగే వాళ్ళకి బరువు బాధ్యతలు తెలుస్తాయండి. ఇప్పుడు 30 వచ్చినా కూడా వాళ్ళకి తెలియడం లేదు. అయ్యో మమ్మల్ని ఎంత కష్టపడి పెంచారు, చదివించారు కదా, మా కోసమే కదా వీళ్ళు ఎన్ని చేస్తున్నారు అన్న ఆలోచన వాళ్ళకి రావడం లేదండి. వాళ్ళకి బాధ్యత అంటే 30 ఏళ్ళు మనమే మోసేస్తున్నాం బాధ్యత. ఇంకా వాళ్ళకి మన గురించి ఏమీ అర్థం కావట్లేదు. ఇదంతా మన కోసం చేశారు అన్న ఆలోచన వాళ్ళకి రావడం లేదండి. ఇవన్నీ ఆలోచించుకునండి పిల్లలకి తొందరగా అంటే 20 దాటిన తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే స్టార్ట్ చేశారంటే, అబ్బాయిలకైతే సెటిల్ అయిన తర్వాత, అమ్మాయిలకి డిగ్రీలు అయిన తర్వాత చేశారంటే సెటిల్డ్ అండి. అక్కడికి మీరు అసలు ఏ బాధ పడక్కర్లేదు. జ్యోతిష్కాలు కూడా చాలా వరకు అన్నీ ఎక్కువగా అవి ఇవి చెప్తున్నారు కదా, అంతలా కాకుండా మామూలుగా చూసుకోవచ్చా అండి. అలా చూసుకుని చేసుకుంటే చాలామందికి ఈ పాటికే పెళ్ళిళ్ళు అయిపోయేవి. ఒక్కొక్కరు అయితే మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న పెళ్ళిళ్ళ పేరంలు అందరూ అయిపోయారు, అయినా మాకు సంబంధం కుదరలేదు, జాతకాలు ఎక్కడా కుదరడం లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయి చాలా నచ్చింది మాకు, కానీ ఆ అమ్మాయి జాతకం బాలేదు అనే వాళ్ళు ఉన్నారు. ఇలా జాతకాల దగ్గర కూడా మిస్ అవుతున్నాయండి పెళ్ళిళ్ళు. కొంచెం పెద్దోళ్ళు ఆలోచించుకోవాలండి. లవ్ మ్యారేజ్లు అప్పుడు చేసినప్పుడు జ్యోతిష్కాలు ఏమీ చూడలేదు కదా, ఇక్కడ కూడా కొంచెం ఆలోచించాలండి. పెద్ద మనసుతో ఆలోచించి మరీ మూఢనమ్మకాలకు పోకుండా అండి కొంచెం ఏదో విడుపు అనేది ఉంటుంది అంటారు కదా, అలాగా ఆలోచించండి. పెళ్ళిళ్ళు అయితే చేయాలండి పిల్లలందరికీ, లేకపోతే వాళ్ళు ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అలాగే మన చేయి కూడా దాటిపోతున్నారు. ఇది మాత్రం పెద్దోళ్ళు ఆలోచించుకోవాలండి. నేను ఇలా అన్నానని చెప్పి జాతకాలు నమ్మే వాళ్ళకి కోపాలు రావచ్చు, కానీ కొంచెం మీరే ఆలోచించండి. మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వకుండా మీరు బాధపడుతున్నారు కదా, కొంచెం ఆలోచించండి. మరీ జాతకాల లోపలికంటే వెళ్లకుండా కనీసం కొంచెం మంచిగా కుదిరినా చూసుకునండి. పిల్లలు మాత్రం సెటిల్ చేయండి. ఇలాగే ఉండిపోతే ఇంకా రేపు పెళ్ళిళ్ళు అవుతాయో లేదో అని భయపడే తల్లిదండ్రులు కూడా చాలా ఎక్కువ ఉన్నారు. నేను చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా అనేది మీరే చెప్పండి. ఓకేనా అండి, బాయ్.